గోవర్ధన్ గారు, కార్వాన్ ప్రజల ప్రియతమ నాయకులు, ఇటీవల అసెంబ్లీలో పోటీ చేసి భారతీయ జనతా పార్టీ యొక్క భావజాలాన్ని కార్వాన్ నగర్లో ముందుకు తీసుకుపోతున్న మిత్రులు అమర్ సింగ్ గారు, వేదిక మీద ఉన్నటువంటి మహిళా మోర్చా అధ్యక్షురాలు రాధిక గారు, శ్రీనివాస్ గారు, గౌతమ్ గారు, వినయ్, సతీష్, కార్వాన్ పాత మిత్రులు, నాయకులు, సోదర సోదరిమణులు, కార్వాన్ ప్రజలారా, చాలా సంతోషం. ఈరోజు రాష్ట్రం మొత్తం మీద కూడా బీజేపీ సభ్యత్వ కార్యక్రమము ఒక ప్రభంజనంలా ఈరోజు కొనసాగుతుంది. ఉదయం నుంచి నేను హైదరాబాద్లో తిరుగుతూ ఉన్నాను. ముషీరాబాద్, సికింద్రాబాద్, కార్వాన్, తర్వాత ఇంకా అనేక ప్రాంతాల్లో ఈ సభ్యత్వ కార్యక్రమంలో వెళ్తే 60 మంది చనిపోతే పరామర్శించడానికి సమయం రాలేదు. అయినా నువ్వు హిందూ అని చెప్పుకుంటున్నావే, గొప్ప హిందూ అని నేను ప్రశ్నిస్తున్నాను ఇవాళ. అంతేకాదు నువ్వు ఈ మస్జిద్ స్థాపకం కోసం, అసెంబ్లీ గెలుపు కోసం ఎన్నికలు ఏం చెప్పావు? నువ్వు హిందుగాళ్ళు బంధుగాళ్ళు చెప్పి అవమానపరిస్తే ఆ రోజు కరీంనగర్లో, నిజామాబాద్లో యువకులు ప్రజలు మేము బంధుగాలం కాదు, టీఆర్ఎస్ పార్టీకి ఓటు చేయడానికి మేమంతా హిందువులము, బీజేపీకి ఓటు చేస్తామని చెప్పి చంప పెట్టమని తీర్పునిచ్చి కర్రు కాల్చి వాత పెట్టి కరీంనగర్లో, నిజామాబాద్ లో నీ కూతురు ఓడించే చరిత్ర బీజేపీ కార్యకర్తలు. అందుకని ఇప్పటికైనా నువ్వు హిందుత్వాన్ని, హిందువులు అవమానపడితే ఎవరిదారని చెప్పి మన ఎన్నికల్లో ప్రజలు నిరూపించారు. భవిష్యత్తులో కూడా నీవు నీ ఓట్ల కోసం, రాజకీయాల కోసం హిందుత్వాన్ని వాడుకుంటావంటే ఇవాళ ఈ యొక్క సమాజం ఊరుకునే ప్రసక్తి లేదు. లౌకిక వాళ్ళ గురించి మాట్లాడే నైతిక హక్కు మీకు లేదు. ఇవాళ ఒక వైపున కట్టు కట్టండి మంత్రి రెడ్డి గారు, అదేవిధంగా శివరత్నం గారు, వినయ్ సింగ్ గారు, మరియు దేవరా శ్రీనివాస్ గారు, మరియు ముల్లభిక్ష ఇవాళ మస్జిద్ పారదోలి ప్రజాస్వామిక పాలన, లౌకిక పాలన కోసం వచ్చే హైదరాబాద్ ఎన్నికల్లో మస్జిద్ మట్టి కల్పించి టీఆర్ఎస్ వంత పాటు టీఆర్ఎస్ కూడా రాజకీయ సమాధి కట్టి ప్రజాస్వామిక పాలన కోసం ఈ సభ్యత్వ కార్యక్రమం మరి ప్రతి వాడలో, ప్రతి బస్తీలో కూడా చేపట్టి అన్ని వర్గాల ప్రజలకు సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్ అనుగుణంగా భారతీయ జనతా పార్టీ హైదరాబాద్లో తిరుగులేని శక్తిగా తీర్చిదిద్ది తెలంగాణలో అధికారాన్ని లక్ష్యంగానే ఈ సభ్యత్వ కార్యక్రమం మేము తీసుకెళ్తాం. लक्ष्मण जी के नेतृत्व में आने वाली सरकार बनाना है बोल के वो लोग है ना, ये आपकी तरफ पलट कर देख रहे हैं बोल के मैं आपको बता रहा हूँ। और भाइयों, हम तो कारवान, आने वाले कारवान में जो भी इलेक्शन होगा यहाँ पे ना भारतीय जनता पार्टी का झंडा हम लहरा के సభ్యత్వ నమోదు కార్యక్రమం మొదలు కాబోతుంది. కార్యకర్తలందరూ కూడా ఈ యొక్క వేదిక దగ్గరికి రావాల్సిందిగా కోరుతున్నాము.